జెస్సీ మోరల్ స్టోరీస్. ఫ్రెండ్స్, విలియం క్యారీ జీవిత చరిత్ర. విలియం క్యారీ భారతదేశంలో క్రైస్తవ మిషనరీ ఉద్యమానికి నాంది పలికిన మహానుభావుడు. ఆయనను చాలామంది భారత మిషనరీ ఉద్యమ పితామహుడు అని కూడా పిలుస్తారు. విద్య, భాష, మత స్వేచ్ఛ, మానవ హక్కుల పరిరక్షణలో ఆయన సేవలు అమూల్యమైనవిగా నిలిచాయి. విలియం క్యారీ 1761 ఆగస్టు 17వ తేదీన ఇంగ్లాండ్లోని నార్థాంప్టన్షైర్ గ్రామంలో జన్మించారు. చిన్నతనంలోనే పుస్తకాలపై, భాషలపై అమితమైన ఆసక్తి పెరిగింది. విద్య పరంగా ఆయన స్వయం కృషితో అనేక భాషలు నేర్చుకున్నారు. లాటిన్, గ్రీకు, హీబ్రూ, ఫ్రెంచ్, జర్మన్ మొదలైనవి. క్యారే ప్రారంభంలో ఓ చర్మకారుడిగా పనిచేసేవాడు. తర్వాత ఆయన బైబిల్ అధ్యయనం చేయడం ప్రారంభించి బాప్టిస్ట్ మతాన్ని స్వీకరించాడు. తన జీవితాన్ని దేవునికి అంకితమిచ్చి ధర్మప్రచారకుడిగా మారాడు. ప్రపంచమంతటా సువార్త విస్తరించాలి అన్న ఆశయంతో బ్రిటన్లో మిషనరీ సంస్థ స్థాపించేందుకు కృషి చేశాడు. 1793లో విలియం క్యారీ భార్య పిల్లలతో కలిసి భారతదేశానికి వచ్చారు. మొదట కోల్కతా దగ్గర నివసించి, తర్వాత శ్రీరాంపూర్ అనే ప్రాంతంలో స్థిరపడ్డారు. అక్కడ ఆయన మిషనరీ కార్యాన్ని ప్రారంభించి జీవితాంతం కొనసాగించారు. విలియం క్యారీ 1800లో శ్రీరాంపూర్ కళాశాలను స్థాపించారు. ఇది భారతదేశంలోని తొలి ఆధునిక విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. స్థానిక భాషల్లో విద్యను అందించాలన్న ఆయన దృఢ సంకల్పం భారతీయ విద్యా వ్యవస్థపై ప్రభావం చూపింది. విలియం క్యారీ భారతదేశంలోని 30కి పైగా భాషల్లో బైబిల్ను అనువదించేందుకు సహకరించారు. ఆయన ప్రత్యక్షంగా బెంగాలీ, ఒడియా, హిందీ, సంస్కృతం, మరాఠీ, తెలుగు భాషలపై పనిచేశారు. ఈ అనువాదాల వల్ల ఆ భాషల వికాసానికి తోడ్పాటు లభించింది. విలియం క్యారీ మహిళల విద్యకు ప్రాధాన్యతనిచ్చారు. ఆయన సతీసహగమనం అంటే సతీ వ్యవస్థ, బాల్య వివాహం లాంటి ఆనవాళ్లను వ్యతిరేకించారు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఈ వ్యవస్థలను నిషేధించేందుకు ప్రభావితం చేయడంలో కీలక పాత్ర వహించారు. విలియం క్యారీ ఒక మిషనరీగానే కాకుండా శాస్త్రవేత్త, భాషా నిపుణుడు, విద్యావేత్త, ముద్రణా విశారదుడిగా పేరు పొందాడు. ఆయన స్థాపించిన ముద్రణాశాల, శ్రీరాంపూర్ ప్రెస్ ద్వారా అనేక విద్యా పుస్తకాలు, వేలాది గ్రంథాలు, బైబిల్ ప్రచురించాడు. భారతదేశంలో మోడర్న్ ప్రింటింగ్ యుగానికి నాంది పలికాడు. 1834లో ఆయన స్వర్గస్థులయ్యారు. శ్రీరాంపూర్లో ఆయన సమాధి ఉంది. ఆయన సేవలను గుర్తు చేసుకోవడం మన బాధ్యత. ఒక వ్యక్తి నిస్వార్థ సేవతో ఎంతమందికైనా మార్గదర్శిగా మారవచ్చు. ఆయన చెప్పిన ప్రసిద్ధి గల మాటలు ఇవి: ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని నుండి గొప్ప విషయాలు ఆశించండి, దేవుని కోసం గొప్ప విషయాలు చేయండి. ఇలాంటి చరిత్రాత్మకమైన వ్యక్తుల గురించి మరిన్ని వీడియోలు కావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.